సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. డిఎస్సిలో వివాహిత మహిళలు ఎవరైతే ఉన్నారో సర్టిఫికేట్లో ఉన్న ఇంటి పేరే నమోదు చేయాలని చెప్పేసి మనకి క్లారిటీ అయితే రావడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు యాజ్ పర్ ఆధార్ అని చెప్పి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఇచ్చాడు. దానివల్ల చాలామందికి డౌట్స్ అయితే వచ్చాయి కదా. డిఎస్సిలో వివాహిత మహిళలు ఎవరైతే ఉన్నారో సర్టిఫికేట్లో ఉన్న ఇంటి పేరుని నమోదు చేయండి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఎన్ని పోస్టులకైనా ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఎస్ఎస్సి 10వ తరగతి మార్క్స్ మెమోని ఫాలో అవ్వడం మంచిదని చెప్పేసి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. మనకి నెక్స్ట్ చూసినట్లయితే ఒకే దరఖాస్తులో అభ్యర్థులు తమకి ఎన్ని అర్హతలు ఉంటే అన్ని అర్హతలను కూడా అక్కడ యాడ్ చేసుకుని అన్ని పోస్టులకు సంబంధించి కూడా ఒకేసారి ఒకే దరఖాస్తులో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకే పోస్టుకు ఒక జిల్లాలో స్థానికంగా మరొక జిల్లాలో స్థానికేతర అభ్యర్థిగా దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. చాలామంది ఈ డౌట్ కూడా చాలాసార్లు అడిగారు. స్థానికంగా అంటే లోకల్ పోస్టులకు సంబంధించి సెపరేట్ గాను, సొంత జిల్లాకి సెపరేట్ కానీ, పక్క జిల్లాకి సంబంధించి సెపరేట్ కానీ 2 పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఓన్లీ అప్లై చేసుకుంటే లోకల్కి అప్లై చేసుకోవాలి, లేదా నాన్ లోకల్కి అప్లై చేసుకోవాలి. 2 జిల్లాలకు సంబంధించి అప్లై చేసే అవకాశం అయితే లేదు. ఒక పోస్టుకు ఒక జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులో 1 లేదా 2 విభాగాల్లో వివరాలు ఎన్నిసార్లైనా సవరించుకోవచ్చు. ఫీజు చెల్లించిన దరఖాస్తు సమర్పించిన తర్వాత సవరణకు ఎటువంటి అవకాశం ఉండదంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 2024 గతంలో డిఎస్సికి సంబంధించి కూడా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కూడా న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తును అయితే సమర్పించవలసి ఉంటుంది. 2024 ఆల్రెడీ డిఎస్సి అప్లైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా రిజిస్టర్ ప్రాసెస్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా అప్లికేషన్ అంతా కూడా అప్లై చేయవలసిందే. మీకు ఆధార్ నెంబర్ ప్రకారం మీరు గతంలో ఫీజు పేమెంట్ చేసినట్లయితే మీకు ఫీజు పేమెంట్ లేకుండా అక్కడ ఫీజు పేమెంట్ ఆప్షన్ ఆల్రెడీ పేడ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇప్పటివరకు ఎవరైతే అప్లై చేయకుండా కొత్తగా అప్లై చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మాత్రం ఫీజు పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. టెట్ మార్కుల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని డైరెక్టర్ పేర్కొన్నారు. అంటే డిఎస్సికి సంబంధించి అప్లై చేస్తున్నప్పుడు 2011 నుంచి 2024 వరకు మీరు ఎప్పుడు టెట్ క్వాలిఫై అయినా దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ మార్క్స్ అయితే అడుగుతుంది కదా. దీనికి సంబంధించి టెట్కి సంబంధించిన వివరాలను వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొస్తామని అంటే ఒక అప్డేట్ అయితే ఇస్తారు. మీ ఆధార్ నెంబర్ లేదా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని లేదా మీ నేమ్ ఎంటర్ చేసుకుని ఈ టెట్కి సంబంధించి ప్రీవియస్ డీటెయిల్స్ అనేవి తెలుసుకునే ఆప్షన్ అయితే మనకి డిఎస్సికి సంబంధించి వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీని గురించి కూడా చాలామంది అడిగారు, సార్ గతంలో జరిగిన టెట్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ లేదు, ఏం చేయాలని చెప్పేసి. టెట్ మార్కుల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని డైరెక్టర్ పేర్కొన్నారు. అంటే మార్కుల వివరాలు కూడా ఉంచినట్లయితే డైరెక్ట్గా మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కూడా అక్కడ క్లారిటీగా ఇచ్చుకోవచ్చు. డిఎస్సికి 2 రోజుల్లో 22,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని, ఈసారి అన్ని పోస్టులకి కలిపి 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిగ్రీలో అర్హత మార్కులు ఉంటేనే అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. స్కూల్ అసిస్టెంట్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్ ఆంగ్లం సబ్జెక్టుకు దరఖాస్తు చేస్తే పీజీలో 50% 45% మార్కులు ఉన్నప్పటికీ డిగ్రీలో తక్కువగా ఉంటే దరఖాస్తులు స్వీకరించడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీలో 40% మార్కులు ఉన్నా సరే గత 2024 డిఎస్సికి సంబంధించి అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. టెట్లు రాసుకునేందుకు అవకాశం ఇచ్చారు. బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ టాపిక్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది. మరి గత 2024 డిఎస్సికి సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓసీ క్యాండిడేట్లకి డిగ్రీలో 50%, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించి డిగ్రీలో 45% మార్కులు ఉంటేనే ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుందని అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2002లో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కానివ్వండి, 2008లో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కానివ్వండి, 2010లో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కానివ్వండి, 2012 సంవత్సరంలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కానివ్వండి, గతంలో ఓల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా డిగ్రీలో 40% అవకాశం ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుతూ ఉన్నారు. గతంలో కూడా టెట్కి అదేవిధంగా 2024 డిఎస్సికి సంబంధించి కూడా అప్లై చేసేందుకు అవకాశం ఇచ్చారని, తాజాగా ఇప్పుడే ఈ నిబంధన తీసుకురావడంతో చాలామంది అవకాశం కోల్పోతున్నట్లు మనకు తెలుస్తుంది. తాజాగా డిగ్రీ చదివిన వాళ్ళకి సంబంధించి 80%, 90% చాలా ఈజీగా వస్తాయి. గతంలో డిగ్రీ చదివిన వాళ్ళకి సంబంధించి 40% నిబంధనని కొనసాగించాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి
త్వరగా అప్డేట్ ఇస్తే మేము దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 24 నుంచి డిఎస్సి బీసీ అభ్యర్థులకు ఆన్లైన్ శిక్షణ అంటూ దీనికి సంబంధించి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ చెక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సిలో నార్మలైజేషన్ ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. అభ్యర్థుల్లో గుబులు, నెల రోజుల పాటు జరిగే అన్ని పరీక్షలకు ఇదే విధానం. సులువుగా వచ్చిన పేపర్కు మార్కుల కోత, కష్టంగా వచ్చిన పేపర్కు మార్కుల జోడి. నార్మలైజేషన్ గురించి అవగాహన కల్పించాలంటున్న అభ్యర్థులు, ఆందోళన అక్కర్లేదంటున్న నిపుణులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు జరగడం వల్ల తెలంగాణలో డిఎస్సికి సంబంధించి పరీక్షలు అనేవి ఒక జిల్లాకి ఒకే పేపర్లో పరీక్ష అయితే పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదేవిధంగా ఒక జిల్లాకి ఒకే పేపర్లో పరీక్ష పెట్టినట్లయితే ఇక్కడ నార్మలైజేషన్ ఇబ్బంది అయితే ఉండదు. ఒక పేపర్ కష్టంగా రావడం, ఒక పేపర్ ఈజీగా రావడం, మళ్ళీ కష్టంగా వచ్చిన పేపర్కి స్కోర్ అనేది యాడ్ అవ్వడం, సులభంగా వచ్చిన పేపర్కి స్కోర్ అనేది తగ్గటం, ఇక్కడ సగటు ప్రకారం నార్మలైజేషన్ ఫార్ములా అప్లై చేయటం, దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అందరికీ ఒకే పేపర్ ద్వారా ఒకే రోజు జిల్లా అభ్యర్థులందరికీ అంటే ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఒకే రోజు పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఒకే జిల్లా ఒకే పేపర్ అనే నినాదం గతం నుంచి కూడా గట్టిగా వినిపించారు అభ్యర్థులందరూ కూడా. ప్రభుత్వం మాత్రం దాన్ని పట్టించుకోకుండా నార్మలైజేషన్ అంటూ నోటిఫికేషన్లో ఫార్ములాను మెన్షన్ చేసింది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సికి భారీగా దరఖాస్తులు, మహిళలు 10th సర్టిఫికేట్లో పేరే రాయాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. మరి అలాంటప్పుడు ఆన్లైన్ అప్లై చేస్తున్నప్పుడు యాజ్ పర్ ఆధార్ అని చెప్పేసి ఎందుకు మెన్షన్ చేయడం? పెళ్ళైన మహిళలు కంపల్సరీగా ఎస్ఎస్సి మార్క్స్ మెమోని అయితే ఫాలో అవ్వండి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి దరఖాస్తులను అయితే స్వీకరిస్తున్నారు. మధ్యాహ్నానికి 4,000కు పైగా దరఖాస్తులు అందాయని, సోమవారం సాయంత్రానికి 21,631 దరఖాస్తులు వచ్చాయని, వచ్చే నెల 15 వరకు గడువు ఉన్నప్పటికీ వేగవంతంగా దరఖాస్తులు అయితే వస్తున్నాయని చెప్పేసి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. అలాగే టెట్లో డిగ్రీలో మార్కుల శాతం విషయంలో ఎన్సిటిఈ ప్రమాణాలను పాటిస్తున్నామని అధికార వర్గాలు చెబుతున్నాయి. గత 2012 ముందుకు ఎవరైతే డిగ్రీలు కానీ ఇంటర్మీడియట్లు కానీ క్వాలిఫై అయ్యారో వీరికి సంబంధించి 40% నిబంధన అనేది గతంలో వర్తింపజేసేవారు. ఇక మిగిలిన వాళ్ళకి సంబంధించి తాజాగా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎలాగో పర్సంటేజీలు ఎక్కువగానే వస్తున్నాయి కాబట్టి గతంలో ఎవరైతే డిగ్రీలు ఇంటర్లు కోర్సులు చేశారో మాకు న్యాయం జరిగే విధంగా 2024లో ఏ విధంగా పర్సంటేజ్ తగ్గించి ఇచ్చారో అదేవిధంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సి అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని చెప్పేసి ఈ నినాదం కూడా గట్టిగా వినిపిస్తుంది. తెలంగాణలో కూడా 46 సంవత్సరాలకి వయోపరిమితిని అయితే పొడిగించారు. 2018లోనే 44 సంవత్సరాలకి ఇచ్చారని, డిఎస్సి వయోపరిమితిని ఓసీ క్యాండిడేట్లకి 46 సంవత్సరాలకి 47 సంవత్సరాలకి పొడిగించాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు ఉన్నారో 49 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి ఉన్నా కానీ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు 54 సంవత్సరాల లోపు ఉన్న అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 18 నోటిఫికేషన్లు జారీకి ఏపీపీఎస్సీ సిద్ధమంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. వివిధ శాఖల్లో 866 పోస్టుల భర్తీకి సంబంధించి మొత్తం 18 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన ఇప్పుడు మనకి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి క్లారిటీ రావడంతో ఆ రోస్టర్ పాయింట్ల ప్రకారం ఈ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో మనకి రావడం జరిగింది. శాఖల వారీగా భర్తీ చేయనున్న ఉద్యోగాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో చెక్ చేయొచ్చు. అటవీ శాఖలో దాదాపుగా 1000 పోస్టులు, 30 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు వస్తూ ఉన్నాయి. బీటా ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్కి సంబంధించి 691 పోస్టులు, 141 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి గ్రేడ్ 2 13, 18 నోటిఫికేషన్ల జారీకి ఏపీపీఎస్సీ సిద్ధమంటూ ఇతర శాఖల్లో పోస్టుల భర్తీ చేయనున్న ఉద్యోగాలంటూ కూడా ఇక్కడ క్లారిటీగా ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ శాఖకు సంబంధించిన వివరాలను కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. దీని అంతా కూడా మీరు చెక్ చేయొచ్చు. బీటా అండ్ అసిస్టెంట్ ఆఫీసరే అత్యధికంగా 650కి పైగా పోస్టులు అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. మిగిలిన శాఖల్లో పదుల సంఖ్యలో పోస్టులు అయితే ఉన్నాయి. వెబ్సైట్లో గ్రూప్ 1 హాల్ టికెట్లు అంటూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇక మనకి లాస్ట్ అండ్ ఫైనల్ రేపే 10వ తరగతి ఫలితాలు, రేపు 10 గంటలకి ఫలితాలను అయితే విడుదల చేయబోతున్నారు. 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు. ఎవరి దగ్గర అయితే స్టడీ సర్టిఫికేట్లు లేవో ఆ స్టడీ సర్టిఫికేట్లు లేని అభ్యర్థులు కంపల్సరీగా స్కూల్స్కి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్లు అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక చాలామంది దగ్గర సార్ 4వ తరగతి 5వ తరగతి చదివేటప్పుడు ఆ స్కూల్ అనేది ఇప్పుడు అందుబాటులో లేదు, మూసేసారి ఏం చేయాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు.
స్టడీ సర్టిఫికేట్ స్థానంలో రెసిడెన్షియల్ సర్టిఫికేట్తో అప్లై చేసుకునే అవకాశం ఇస్తారనేది కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒకసారి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కంపల్సరీగా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్లో ఒక 4 సంవత్సరాల స్టడీ ఒకే జిల్లాలో చదివినట్లున్నట్లయితే ఆ జిల్లా అనేది మీ లోకల్ జిల్లా అవుతుంది. 4వ తరగతి నుంచి 10వ తరగతిలో ఎక్కువ సంవత్సరాలు మీరు ఏ జిల్లాలో ఒక చోట కంటిన్యూస్గా చదివారో అదే జిల్లా మీ లోకల్ జిల్లా అవుతుంది. కాబట్టి స్టడీ సర్టిఫికేట్ల అంశానికి సంబంధించి కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించాలి. ఒకసారి కంపల్సరీగా 4th క్లాస్ 5th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఏం చేయాలి, ఉన్న వాటితో అప్లై చేసుకుంటే సరిపోతుందా, దీనికి సంబంధించి కూడా పాఠశాల విద్యాశాఖ నుంచి స్పష్టత వచ్చినట్లయితే అభ్యర్థులకు ఉన్న డౌట్స్ అనేవి మ్యాక్సిమం క్లారిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, మీకున్న డౌట్స్ అన్నీ కూడా హెల్ప్ లైన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు అప్లై చేసేటప్పుడు ఏ డౌట్ ఉన్నా హెల్ప్ డెస్క్కి కాంటాక్ట్ చేయొచ్చు అంటూ ఈరోజు పేపర్లో పబ్లిష్ చేస్తున్నారు. డిఎస్సి అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు. ఏపీలో డిఎస్సి పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే క్రమంలో ఏదైనా సందేహాలుంటే వెంటనే వెబ్సైట్ను సందర్శించి అక్కడ ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తే డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు అని అధికారులు చెప్తున్నారు. దయచేసి ఈ హెల్ప్ లైన్లో పనిచేసే వాళ్ళకి అన్ని డౌట్లకి సంబంధించి కూడా ఆన్సర్లు అనేవి రాసి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. హెల్ప్ లైన్కి కలవక ఒక 2 గంటలు ట్రై చేస్తే కలిస్తే కనీసం వాళ్ళు రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదు. రెక్లెస్గా సమాధానం చెప్తున్నారు సార్ అని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్తూ ఉన్నారు. ఎవరైతే హెల్ప్ లైన్ని కాంటాక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు దయచేసి అభ్యర్థులకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసేందుకు సక్రమంగా ఈ హెల్ప్ లైన్లు అనేవి పనిచేసే విధంగా చూడవలసిన అవసరం అయితే ఉంది. పాఠశాల విద్యాశాఖ అధికారులు అన్ని సందేహాలకు సంబంధించి కూడా డౌట్స్ అన్నీ వాటికి సంబంధించిన సమాధానాలతో వెబ్సైట్లో ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్లయితే అందరికీ కూడా వచ్చిన డౌట్స్ అనేవి క్లారిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్గా స్టడీ సర్టిఫికేట్ల అంశానికి సంబంధించి కూడా మీరు స్పందించవలసిన అవసరం అయితే ఉంది. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్